మన భూమిలాగానే ఈ అనంతమైన ఆకాశంలో ఇంకెక్కడైనా ప్రాణులు ఉన్నాయా అనేది ఎప్పటి నుంచో మనుషులను తొలిచేస్తున్న ఒక పెద్ద ప్రశ్న. ఈ విషయం చాలా పెద్దది, మనం ఊహించలేనంత పెద్దది. ఇందులో కోట్లాది నక్షత్రాలు ఉన్నాయి, అలాగే నక్షత్రాల చుట్టూ తిరిగే ఎన్నో గ్రహాలు ఉన్నాయి. మరి ఇంత పెద్ద విశ్వంలో ప్రాణం ఉన్న జీవులు కేవలం మన భూమి మీద మాత్రమే ఉన్నాయా, లేదా మనలాంటి వారు ఇంకా ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా అని చాలామంది ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. వేరే గ్రహాల మీద ఉండే వాళ్ళనే మనం ఏలియన్స్ అని చెప్పి సింపుల్గా పిలుస్తాము. మన సినిమాల్లో కూడా ఏలియన్స్ను చాలా రకాలుగా చూపిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఆకాశంలో వింత వింత వస్తువులు ఎగురుతూ కనిపిస్తూ ఉన్నాయి. ఇవి చూడడానికి గుండ్రంగా ప్లేట్ లాగా ఉంటాయని, చాలా లైట్స్తో మెరుస్తూ ఉంటాయని చెబుతూ ఉంటారు. వాటిని ఇంగ్లీష్లో యుఎఫ్ఏ అని అంటారు. ఇలాంటి వింత వస్తువులను చూసామని చెప్పి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల ప్రజలు చెప్తూ ఉంటారు. కానీ ఎవరు వాటిని సరిగ్గా ఫోటో తీసి ఇది నిజమే అని నిరూపించలేకపోయారు. ఈ ఏలియన్స్ గురించి, అలాగే ఆకాశంలో ఎగిరే ఆ వింత వస్తువుల గురించి అమెరికా దేశానికి చాలా విషయాలు తెలుసు అని చెప్పి ప్రపంచంలో చాలామంది బలంగా నమ్ముతారు. అమెరికా ఎంత పవర్ఫుల్ దేశం అవడానికి కారణం వాళ్ళ ఏలియన్స్తో రహస్యంగా మాట్లాడుతున్నారని, వాళ్ళ దగ్గర నుంచి కొత్త టెక్నాలజీ తీసుకుంటున్నారని కూడా కొన్నిసార్లు వదంతులు వచ్చాయి. గతంలో అమెరికా ప్రెసిడెంట్స్గా పనిచేసిన వారిని ఈ ఏలియన్స్ గురించి మీడియా వాళ్ళు ఎన్నోసార్లు అడిగారు. మీ దగ్గర ఏలియన్స్ ఉన్నారా అని డైరెక్ట్గా అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళు మాత్రం ఇదంతా టాప్ సీక్రెట్ అని చెప్పి ఆ విషయాలను చాలా తెలివిగా దాటేసేవాళ్ళు. అసలు నిజాలు ఏమిటనేది బయట ప్రపంచానికి తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డారు. అమెరికా దేశం దగ్గర దీనికి సంబంధించిన చాలా ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి అందరికీ ఒక అనుమానం ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇప్పుడు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం ప్రపంచం మొత్తాన్ని చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. ట్రంప్ తన ఎలక్షన్ క్యాంపెయిన్ సమయంలో ప్రజలకు ఒక ప్రామిస్ చేశారు. తను గెలిచి మళ్ళీ ప్రెసిడెంట్ అయితే ఈ ఏలియన్స్కు సంబంధించి అన్ని రహస్యాలను పబ్లిక్ చేస్తానని, ఏది దాచిపెట్టనని చెప్పారు. అన్నట్టుగానే ఇప్పుడు ఆయన పనిచేశారు. అమెరికా రక్షణ శాఖ ఆఫీస్ అయిన పెంటగాన్ అధికారులకు ఆయన ఒక సీరియస్ ఆర్డర్ పాస్ చేశారు. మన దగ్గర ఉన్న ఏలియన్స్కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు మరియు అన్ని రికార్డులను వెంటనే పబ్లిక్లో పెట్టాలని చెప్పి ట్రంప్ ఆదేశించారు. పాత ప్రెసిడెంట్స్ లాగా ఈ విషయాలను ప్రజల నుంచి దాచిపెట్టడం కరెక్ట్ కాదని, ప్రజలకు అసలు నిజం తెలుసుకునే హక్కు ఉందని చెప్పి ఆయన తన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. ట్రూత్ సోషల్ అనే తన అకౌంట్లో ఆయన పోస్ట్ చేస్తూ ఏ ఏలియన్స్ విషయాలను ఇకపై దాచిపెట్టకూడదని ఆయన క్లియర్గా చెప్పారు. ట్రంప్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే అమెరికా అధికారులంతా ఈ పనిలో ఉన్నారు. మే 8, 2026 పెంటగాన్ అధికారులు మొదటిసారి కొన్ని ఫైళ్లను రిలీజ్ 1 అనే పేరుతో ఇంటర్నెట్లో పెట్టారు. ఈ మొదటి విడతలో మొత్తం 162 ఫైళ్లను అందరూ చూసేలాగా పబ్లిక్ చేశారు. ఇందులో 14 ముఖ్యమైన ఫోటోలు, 28 వీడియోలు, అలాగే 120 PDF డాక్యుమెంట్లు ఉన్నాయి. ఇవన్నీ చాలా ఏళ్ళుగా ఎవరికి కనిపించకుండా సీక్రెట్గా దాచిపెట్టినవి. ఇప్పుడు ఎవరైనా సరే ఇంటర్నెట్లో పెంటగాన్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఫైళ్లను ఫ్రీగా చూడవచ్చు. వీటిని చూడడానికి ఎలాంటి పాస్వర్డ్ అవసరం లేదు, అలాగే ప్రభుత్వ అధికారుల నుంచి ఎలాంటి స్పెషల్ పర్మిషన్ కూడా అవసరం లేదు. ప్రజలందరూ ఈ సమాచారాన్ని చూసి నిజాలు తెలుసుకోవాలని ఇలా అంతా కూడా చాలా ఫ్రీగా ఓపెన్గా పెట్టేశారు. ఇంతకీ విడుదల చేసిన ఫైళ్లలో ఏముందని చూస్తే ఎవరికైనా చాలా ఆశ్చర్యం వేస్తుంది. అమెరికా నేవీ మరియు ఎయిర్ ఫోర్స్లు పైలట్లు ఆకాశంలో డ్యూటీ చేస్తున్నప్పుడు వాళ్ళకి కొన్ని వింత వస్తువులు కనిపించాయి. ఆ వస్తువులు విపరీతమైన స్పీడ్తో ప్రయాణిస్తున్నాయి. అవి నార్మల్ ఏరోప్లేన్స్ లాగా లేవు, హెలికాప్టర్స్ లాగా లేవు, కనీసం డ్రోన్స్ లాగా కూడా లేవు. అవి గాలిలో ఒకే చోట ఆగిపోవడం, మళ్ళీ సడన్గా బుల్లెట్ లాగా దూసుకుపోవడం ఆ వీడియోలలో కనిపిస్తుంది. మన సైన్స్కు అంతిపట్టని టెక్నాలజీతో అవి ఎగురుతున్నాయి. ఆ వీడియోలను మిలిటరీ వాళ్ళు తమ స్పెషల్ ఇన్ఫ్రారెడ్ కెమెరాలతో రికార్డ్ చేశారు. అంతేకాకుండా గతంలో మనుషులు చంద్రుడి మీదకు వెళ్ళిన అపోలో మిషన్స్ సమయంలో తీసిన కొన్ని ఫోటోలను కూడా ఇందులో అప్లోడ్ చేశారు. ఆ ఫోటోల్లో చంద్రుడి మీద కొన్ని వింత ఆకారాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఆకాశంలో ఖచ్చితంగా ఏదో ఉందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఫైళ్లను ఒకేసారి కాకుండా ప్రతి వారం కొన్ని ఫైళ్ల చొప్పున రిలీజ్ చేయాలని అమెరికా ప్రభుత్వం ప్లాన్ చేసింది. అంటే రాబోయే రోజుల్లో ప్రతి వారం ఇంకెన్ని షాకింగ్ విషయాలు బయటకు వస్తాయా అని చెప్పి అందరూ వెయిట్ చేస్తున్నారు. కేవలం అమెరికాలో మాత్రమే కాదు, మన ఇండియా, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి చాలా దేశాలలో కూడా ఇలాంటి వింత వస్తువులు ఆకాశంలో కనిపించినట్లుగా రికార్డులు ఉన్నాయి. కానీ దీనికి సంబంధించిన పక్కా డేటా మొత్తం అమెరికా దగ్గరే ఉంది. ఇప్పుడు ఆ సీక్రెట్ డేటా అంతా బయటకు వస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు, సాధారణ ప్రజలు చాలా ఆసక్తిగా ఆ ఫైళ్లను గమనిస్తూ ఉన్నారు. ఎవరికి వారు ఆ వీడియోలను చూసి అసలు నిజం ఏంటో తెలుసుకునే ప్రయత్నం సొంతంగా చేస్తూ ఉన్నారు. ఈ ఫైల్స్ బయటకు వచ్చిన తర్వాత ప్రధానంగా 2 రకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏలియన్స్ మీద ఎప్పటి నుంచో రీసెర్చ్ చేసే వాళ్ళు మాత్రం ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఆకాశంలో ఏదైనా వింత వస్తువు కనిపిస్తే
అది కేవలం వాతావరణంలో వచ్చిన మార్పు అనో లేదా ఎవరైనా వదిలిన గాలి బెలూన్ అను చెప్పు ప్రభుత్వాలు కవర్ చేశాయి. కానీ ఇప్పుడు స్వయంగా అమెరికా ప్రభుత్వమే ఈ ఏలియన్స్కు సంబంధించిన వీడియోలను బయటపెట్టడంతో వాళ్ళ వాదనకు ఒక సాలిడ్ ప్రూఫ్ దొరికింది. కానీ సైంటిస్టులు మాత్రం ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉన్నారు. ఈ వీడియోలలో వింత వస్తువులు ఎగురుతూ కనిపిస్తున్నాయి, కానీ అవి ఖచ్చితంగా వేరే గ్రహం నుంచి వచ్చిన ఏలియన్స్ అని ఫిక్స్ అవ్వడానికి ఇంకా బలమైన ప్రూఫ్ దొరకలేదు అని చెప్పి వారు అంటున్నారు. ఆ వస్తువులు ఏమిటి అనేది ఇంకా ఎవరికీ అర్థం కావడం లేదు. అవన్నీ ఇప్పటికీ ఒక మిస్టరీ లాగానే ఉన్నాయి. కాబట్టి దీని మీద ఇంకా చాలా స్టడీ చేయాలని చెప్పి సైంటిస్టులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ రిలీజ్ల వల్ల రాబోయే రోజుల్లో ఈ ఏలియన్స్ గురించి ఒక పెద్ద నిజం బయటపడే అవకాశం స్పష్టంగా ఉందని చెప్పి మనకు కనిపిస్తోంది.